2 పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు. 1 చెయ్యగలనని ఆత్మవిశ్వాసం, 2 చెయ్యలేనని అపనమ్మకముకు. వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లుగానే ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసులు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోలోనే వేదన చెందుతూ ఉంటుంది. తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూసిన వారు ఇతరులకు ఎక్కువగా వెలుగునివ్వాలని చూస్తారు. ఈరోజు నీదైనది, గతంలో అది మరొకటిది, అదే ఆ తర్వాత మరొకటిది అవుతుంది. నీవు దానిని సొంతం అనుకుంటున్నావు, దానిలో లీనమైపోతున్నావు. ఆ అనుబంధమే అన్ని దుఃఖాలకు మూలం. అతి విశ్వాసం, అతి మంచితనం అనేవి మోసపోవడానికి మెయిన్ గేట్ లాంటివి. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావలసిన మనమే సంపాదించుకోవాలి, ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. ఇదే ప్రపంచ వాస్తవికత. ఎంత జమ చేసుకున్నా సరే, ఏ విధంగా ఖాళీ చేతులతో వచ్చామో తిరిగి అలాగే ఖాళీ చేతులతో వెళ్ళాలి. గౌరవం మనిషికి ఇవ్వండి, డబ్బుకి కాదు. డబ్బుని మనిషి పుట్టించాడు, మనిషిని దేవుడు పుట్టించాడు. అందుకే దేవుడికి ఎంత గౌరవం ఇస్తున్నామో మనిషికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. మనకు శత్రువులు ఎక్కువైతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, మనం నిజాలు మాట్లాడుతున్నామని అర్థం. రోజు నడిస్తే దారి ఏర్పడుతుంది, రోజులు గడిస్తే సమస్యలకు పరిష్కారం కనబడుతుంది. సహనముతో ఉండు, సమయం మారుతుంది. నటించే బంధాలన్నీ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే వాళ్ళనే బాగా నమ్ముతున్నాం. ఎదుగుదల కనబడలేదనే బాధ వద్దు. మహావృక్షమైనా సరే అది మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం భగవంతునికే వదిలేయి. మనం 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకొని వాళ్ళకి. దేవుడు సృష్టించిన దైవరూపం తల్లిదండ్రులు, దేవుడు సృష్టించిన మరో తల్లి భార్య, దేవుడు సృష్టించిన నమ్మకం సోదరుడు, దేవుడు సృష్టించిన ఆప్యాయత సోదరి, దేవుడు సృష్టించిన పక్కా బలం బంధువులు, దేవుడు సృష్టించిన స్వయ నమ్మకం స్నేహితులు, దేవుడు సృష్టించిన అన్నింటినీ అబద్ధం అని నిరూపించడానికి మనిషి సృష్టించిన కాగితం డబ్బు. అంధకార చీకట్లను తరిమి నూతన ప్రపంచాన్ని పిలుద్దాం. మన హృదయాంతర్లో దాగిన కాంతి వెలుగును తెరుద్దాం. నీకు టైం బాగున్నప్పుడు నువ్వు చేసే మిస్టేక్స్ కూడా జోక్గా తీసుకుంటారు. నీ టైం బాగలేనప్పుడు నువ్వు జోక్ చేసిన మిస్టేక్గానే తీసుకుంటారు. నీవు వెళ్ళవలసిన రహదారి ముందు ఎలా ఉందో అవతలి వైపు నుండి వచ్చే వారిని అడిగి తెలుసుకో. 9 నెలలు చీకటి ప్రపంచం అయితే 90 ఏళ్ళు మాయ ప్రపంచంలో జీవిస్తున్నాం.